రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం. చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను, చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను. చావును గెలిచిన యేసే లేపుతాడు నిన్ను. ఏమండి, పొద్దున ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ఏమండి, గొప్ప గొప్ప సేవకులకు దక్కే ఈ భాగ్యం, హతసాక్షుల కవిలెలోన దక్కే నీకు స్థానం. పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో, నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ధన్యుడవో అన్న. దేవునికి స్తోత్రం. తప్పకుండా నా తండ్రి లేపుతాడు, కాకపోతే కొద్ది కాలం ఎడబాటు. ఏం చేయగలరు? దేహమునే చంపగలరు కానీ దాన్ని శాశ్వతంగా చంపగలరా? నిజంగా చంపేయగలరా? కొద్ది కాలం మౌనంగా ఉంది ఆ శరీరం. ఆయన కేక విన్నప్పుడు తిరిగి లెగుస్తాడు ఆయన. ఈసారి లేచే శరీరం అక్షయ శరీరం. యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ, యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ, ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. మత ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది లేచురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. వేట కుక్కల్లాగా పొంచి ఉంటారు సాతాను సంబంధులు.